మెదక్ జిల్లా రామాయంపేట డబుల్ బెడ్రూమ్లకు తాళాలు కదం తొక్కిన డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు ఎదురుచూసి తిరగబడి డబుల్ బెడ్రూమ్లకు తాళాలు వేసుకున్న ఇల్లు లేని పేదలు రామాయంపేట డబుల్ బెడ్రూమ్లకు గుంపులుగా తరలి వెళ్లిన ఇల్లు రాని పేద లబ్ధిదారులు విలువైన 50 డబుల్ బెడ్రూమ్లకు 200 మంది లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. గతంలో తమకు ఆ ప్రభుత్వ కౌన్సిలర్లు అర్హులైన లబ్ధిదారులకు ఇవ్వలేదని ఆవేదన, అందుకే అద్దె కట్టలేకనే డబుల్ బెడ్రూమ్లోకి చేరుకున్నామని తెలిపిన డబుల్ బెడ్రూమ్ పేదలు ఎవరి ప్రోద్బలం లేకుండానే స్వచ్ఛందంగానే వచ్చామని తెలిపిన లబ్ధిదారులు రామాయంపేట పట్టణ ప్రజలు ఉదయం నుంచి కూడా లబ్ధిదారులలో గందరగోళం సంఘటన స్థలానికి చేరుకొని అనధికార ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం దూరం బస్కెళ్ళి చర్రమిల్ల కట్టాము. చర్రమిల్ల ఉండగా ఇస్తా అంటే వెళ్ళదు. దేవురాబు మా పేరు మీద వచ్చిన ఇల్లు దేవురాబు ఇంకోటి ఇచ్చిండు. ఇప్పుడు నాకు గుండె అయితే ఇక్కడ వచ్చి చాలా మరొకటి పుట్టుంటే ఇల్లు లేదు గుండె పడుతున్నా కైకి పడేస్తున్నా. అయ్యా నాకు నా పద్ధతి ఇది నా పిల్లలు తిన్నాము పెద్దోళ్ళు గారు ఇల్లు లేక ఇన్నెళ్ళు కూడా కిరాయి లెక్కలున్న మన బట్ట బాబా పట్టింది. పడిపోతే మా భార్య తాగి గొల్లుంటే అంత అమ్ముకొని తిరగమంది. ఇల్లు లేక చాలా మంది కొట్టు అట్టి ఉన్నా ఇలా 40-45 ఏళ్ళు అవుతుంది. ఇది వరకే ఉంటున్నాం మేము. రూమ్కు అప్లికేషన్ పెట్టిన కూడా ఏం చెప్పిండ్రు, ఇస్తామమ్మా ఇంకా నీ పేరు రాలేదు, ఇస్తామమ్మా అనుకుంటే అట్లనే ఆవేసిండ్రు. మళ్ళీ ఏం చెప్పిన తర్వాత ఎంక్వైరీ చేశాక ఇస్తామమ్మా అని చెప్పిన తర్వాత మాకు రూమ్ ఇవ్వలేకపోయిండ్రు, ఎంక్వైరీ రాలేకపోయిండ్రు. అంతలే మా కాలు చేయి పడిపోయినా నేను ఒక్కదాన్ని కూలి నాకు చేసుకొని నా భర్తను పట్టించుకున్నాను. మాకు తిండి ముఖంగా లేదు జాగ ఫుడ్ లేదు, ఏది లేదు. మాకు ఇల్లు కావాలి, దయచేసి మాకు ఇల్లు రాదు. మాకు అదే చాలా సంతోషం. ఇక్కడనే చచ్చిపోయినా ఇక్కడనే ఉంటాం, బతికినా చచ్చినా ఇక్కడనే ఉంటాం. మాకు అదే ఏమీ లేదు. 12-16 సంవత్సరాలు అవుతుంది. నాకు రూమ్ ఇస్తారని చెప్పారు కొండలరెడ్డి, ఇస్తానన్నారు. మళ్ళీ ఏమన్నారు తెలుసా, మీ పేరు రాలేదు, మీరు వేరే నేను వచ్చారు ఇట్లా అంటారు సార్, మేము ఇస్తామని అన్నారు. ఇప్పుడేమో ఇవ్వలేదు సార్, మేము ఎవరికి పడ్డాలి, మాకు ఇస్తామన్నారు. ఓటేసిన అన్నీ వేసిన. నాకు 2 బిడ్డలు, నేను ఇటే బతుకుతున్నా, నాకు ఇల్లు లేదు, నాకు 10 రూపాయలు కూడా లేదు ఇంట్లో. నా భర్త కష్టం చేసి బతుకుతాం, లేకపోతే లేదు. గరీబ్ వాళ్ళు మాలాంటి వాళ్ళకి ఇవ్వాలి సార్, దయచేసి కోరుకుంటున్నాం. ఇక రూమ్ ఉన్నాం. నా పేరు దేవి.